కేటీఆర్ నరేందర్ రెడ్డి ప్రోద్బలంతోనే లగ్జర్ల ఘటన జరిగిందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కలెక్టర్పై దాడి చేసిన వారు రైతులు కాదన్నారు. లగ్జర్ల దాడిలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదన్నారు. హైదరాబాద్ చుట్టూ 15,000 ఎకరాలు దోచుకున్న భూములు ఎవరివని ప్రశ్నించారు. లెక్కలన్నీ తీస్తే బొక్కలన్నీ ఇరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధి సమానంగా జరగాలనే క్లస్టర్లుగా సిటీని విభజించామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధిని వికేంద్రీకృతం చేసి రాష్ట్ర నలుమూలలో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ఆకాంక్ష. అభివృద్ధి ఫలాలు సమానంగా అన్ని ప్రాంతాలకి పోవాలి. ఆ ధ్యేయంతోనే ఇవాళ క్లస్టర్స్ గా విభజించి 4-5 ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తా ఉన్నాము. గతంలో మాదిరి ఒక చోట ఇలా రియల్ ఎస్టేట్ మమ్మల్ని అంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ దగ్గర ఉంటుంది. దానికోసం కదా మీరు ఆనాడు 15,000 ఎకరాలు పోగు చేసి దాని చుట్టుపక్కల ఉన్న భూములు ఎవరివి? లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఇప్పుడు మీరు ఫార్మాసిటీ కోసము సేకరించిన భూమి చుట్టూన్నటువంటి పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూములు ఎవరివి? ఎంక్వైరీ చేయండి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రజాపాలన అందిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుల్ని శంకించడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ 90% పైగా వరంగల్ రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ముందుకొచ్చినారు. ఈ దాడిలో పాల్గొన్న వాళ్ళు ఎవరు కూడా భూమి ఉన్నవారు గారు, అక్కడ రైతులు గారు. కేవలం కేటీఆర్ నరేందర్ రెడ్డి ప్రోద్బలంతో దాడి చేశారు. దాడి హేయమైన చర్య. ఈ అధికారి అభివృద్ధిని కూడా నిధులను కూడా అడ్డుకోవడం అనేది నేరం. నేను ముఖ్యమంత్రిగా విన్నవిస్తా ఉన్నాను. దీంట్లో నిన్న జరిగిన సంఘటనలు ఎవరు దోషులు తేలిన ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నదే మా ధ్యేయం.